హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టమాటా పచ్చడి ఈజీ ప్రాసెస్లో ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. ఇది అన్నంలోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా, బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం ఒకసారి చూద్దామండి. ఎలా అంటే ఫస్ట్ మనం పొయ్యి ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి. కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఆ నువ్వులు అనేది చిటపటలాడే వరకు దూరగా వేయించుకోవాలి. నువ్వుల స్మెల్ అనేది పోయే వరకు దూరగా వేయించుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దూరగా వేయించుకున్న నువ్వులని పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. అదే బాణలోకి ఒక చిన్న స్పూను పల్లీలు కూడా వేసుకోవాలండి. అవి కూడా దూరగా వేయించుకోవాలి. కొంచెం వేడెక్కిన తర్వాత అందులో కొన్ని ధనియాలు కూడా వేసుకోవాలి. అందుకే రుచి బాగుంటుందన్నమాట. ధనియాలు కూడా వేసుకుంటే అవి 2 దూరగా వేగిన తర్వాత అదే ప్లేట్లోకి, ఏదైతే నువ్వుల ప్లేట్లోకి మనం అవి కూడా పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత టమాటాలు, ఒక 1/2 కేజీ టమాటాలు అనేది వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తగినంత ఉప్పు, రాళ్ళ ఉప్పు వేసుకుంటే టమాటా పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుందండి. అలాగే ఈ ఉప్పు కూడా అందులో బాగా కలుపుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకొని, ఎందుకంటే కలర్ఫుల్గా టమాటా పచ్చడి కనబడడానికి చిటికెడు పసుపు కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. దాంతోపాటు హెల్త్కి కూడా చాలా మంచిది. పసుపు అనేది మనకి బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. కలర్ఫుల్గా కూడా టమాటా పచ్చడి చాలా రుచిగా కనబడుతుంది. అలాగే అందులోకి 10-15 పచ్చిమిరపకాయలు కూడా బాగా మంచిగా కడుక్కొని ఫ్రెష్గా అందులో వేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు, టమాటా అండ్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యే వరకు దానిపైన ఒక ప్లేట్ని పెట్టుకోవాలి. అవి బాగా ఫ్రై అవుతున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత తీసుకొని అందులోనే మంచిగా ఫ్రెష్గా కొత్తిమీర అనేది ఒక కట్ట మంచిగా ఫ్రై చేసుకొని అందులోనే వేసుకోవాలి. తర్వాత అందులోకి చాలా ఎక్కువగా కరివేపాకు అండ్ పుదీనా, ఆకుకూరలు అనేది మన కంటికి బాగా హెల్ప్ అవుతాయి కాబట్టి అవి కూడా బాగా వేసుకొని ఈ టమాటా అండ్ పచ్చిమిర్చి దాంట్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆకుకూరల స్మెల్ పోయే వరకు ఆ నూనెలోనే బాగా ఉడికించుకుంటే ఆకుకూరల స్మెల్ అనేది రాదండి. ఇది ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి, చాలా బాగుంటుంది. అన్ని ఐటమ్స్లోకి టమాటా పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. అలాగే కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి. టమాటా అండ్ పచ్చిమిర్చి అనేది బాగా ఉడికించుకున్న తర్వాత లాస్ట్ మూమెంట్లో ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన తీసుకొని చల్లార్చుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని ముందుగా మనము చిటపటలాడే వరకు పల్లీలు, నువ్వులు వేయించుకున్నాం కదా, అవి మిక్సీ పట్టుకొని ఆ మిక్సీ పొడి అంతా ఈ టమాటా పచ్చడిలో మిక్స్ చేసుకొని ఆ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.